పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ దేశమే. ఉగ్రవాదుల యూనివర్సిటీగా మారిన ఆ దేశం భారత్పై వారిని ఉసిగొల్పింది. దశాబ్దాలుగా కశ్మీర్ కోసం ఉగ్ర సర్పానికి పాలు పోసి పెంచింది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి భారత్ పదే పదే పాకిస్తాన్ను హెచ్చరిస్తోంది. తమ దేశంలో ఉగ్రవాదులే లేరు అంటూ పాకిస్తాన్ బొంకింది. కానీ ఇప్పుడు అదే ఉగ్రవాదులు పాకిస్తాన్కు కొరకరాని కొయ్యలా మారారు. ఆ దేశాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాలిబన్లు తమ దేశంపైకి ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాదంతో భారత్ అనుభవిస్తున్న నొప్పి ఇప్పుడు పాకిస్తాన్కు బాగా తెలిసొస్తోంది. దీంతో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు మిలిటరీ ఆపరేషన్లు చేపడతామంటూ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. నిజంగానే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేయగలదా? పాకిస్తాన్ చెప్పింది చేస్తుందా? వాట్ ది స్టోరీ? ఉగ్రవాదాన్ని పాక్ అంతమొందిస్తుందా? అజ్మీ ఇస్తేకం అంటే ఏమిటి? పాక్పై దాడికి తాలిబన్లకు చైనా మద్దతిస్తుందా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. ఇన్నాళ్లు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్పై ఎగదొచ్చింది. ఇప్పుడు అదే ఉగ్రవాదంపై పొరుగు దేశం యుద్ధాన్ని ప్రకటించింది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్టు ఇస్లామాబాద్ ప్రకటించింది. అయితే ఇక్కడే పాకిస్తాన్ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి చైనా ఒత్తిడి కారణంగానే ఈ మిలిటరీ ఆపరేషన్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి వారికి రాజభోగాలు పాకిస్తాన్ కల్పిస్తోంది. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ అంతమొందిస్తుందా అన్నదే అసలు చర్చ. ఈ నెలలో ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడికి దిగారు. ఓ బస్సుపై దాడి చేయడంతో 9 మంది మృతి చెందగా 41 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, తాలిబాన్లపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ మొరపెట్టుకుంది. మరోవైపు భారత్పై మాత్రం ఉగ్రవాదుల్ని పంపుతోంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ ఉగ్రవాదం అంతానికి మిలిటరీ ఆపరేషన్ చేపట్టడంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. పాక్ చేపట్టే ఈ ఆపరేషన్ కు అజ్మీ ఇస్తేకం అనే పేరు పెట్టింది. స్థిరత్వం కోసం చర్యలని దీని అర్థం. ఈ ఆపరేషన్ ప్రాథమిక లక్ష్యం ఉగ్రహింసను తగ్గించడమే. 2 రోజుల క్రితం ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు సమీక్షించిన అనంతరం ప్రధాని షహబాజ్ షరీఫ్ అజ్మీ ఇస్తేకం ప్రకటించారు. మిలిటరీ ఆపరేషన్ వర్కౌట్ అవుతుందా అన్నది అస్సలు ప్రశ్న. నిజానికి ఉగ్ర రక్కసిని విత్తనం వేసి మరీ నాటి పెంచి పాకిస్తాన్ పోషించింది. మిలిటరీ ఆపరేషన్ లో భాగంగా స్థానిక భద్రతకు వాటిల్లే ముప్పుపైనే దృష్టి సారించనున్నారు. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేపట్టే అవకాశాలను కూడా పాక్ మిలిటరీ పరిశీలిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిణామాలు మారిపోయాయి. అయితే పొరుగు దేశాలతో కలిసి ప్రాంతీయ సహకారం ద్వారా ఉగ్రవాదాన్ని పోరాడుతామని ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. వాస్తవానికి ప్రజల ఆందోళనల్ని పరిష్కరించే లక్ష్యంతోనే ఈ ఆపరేషన్ చేపడుతున్నట్టు షరీఫ్ ప్రకటించారు. తీవ్రవాదాన్ని అంతమొందించే వాతావరణాన్ని సృష్టిస్తామని తెలిపారు. ఇరుగు పొరుగు దేశాలకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిన ఆ దేశం ఇప్పుడు పొరుగు దేశాలతో కలిసి పనిచేస్తామని తెలపడం విడ్డూరంగా ఉంది. పైగా పాకిస్తాన్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఇస్లామాబాద్ బిల్డప్ ఇస్తోంది. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పాకిస్తాన్ నాయకులకు ఉండి ఉంటే ఆ దేశంలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉండేవి. అయితే ప్రధాని షరీఫ్ ఇలా ఉగ్రవాదంపై మిలిటరీ ఆపరేషన్ చేపడతామని చెప్పడం కొత్తేమీ కాదు. 2023 ఏప్రిల్లోనూ ఇలాంటి ప్రకటన చేశారు. సాయుధ హింసను నిర్మూలించేందుకు పాకిస్తాన్ ఆపరేషన్ ప్రారంభించినట్టు షహబాజ్ ప్రభుత్వం తెలిపింది. కానీ సైన్యం మాత్రం పట్టనట్టు వ్యవహరించింది. గత ఏడాది ఎందుకు ఉగ్రవాదంపై సైనిక చర్య ప్రారంభించలేదు అంటే గతంలో పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టింది, కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. అందుకే ఆర్మీ లైట్ తీసుకుంటోంది. ఈసారి షహబాజ్ ప్రకటన కూడా ఉత్తుత్తిదేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇస్లామాబాద్ ఇప్పుడు ఏం సాధించాలని అనుకుంటోంది అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అజ్మీ ఇస్తేకంను ఎప్పుడు ప్రారంభిస్తారనేది తేదీని కూడా ప్రకటించలేదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఖచ్చితంగా మిలిటరీ ఆపరేషన్ చేపడుతుందా? పాకిస్తాన్ ప్రకటనతో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రకటనలు పాకిస్తాన్ చేయడం కొత్తేమీ కాదు. ప్రకటనలు చేసి అలా గాలి కొదిలేస్తుంది. అదే సమయంలో ఉగ్రవాదులకు దేశాన్ని స్వర్గధామంగా మార్చేసింది. ఒకప్పుడు భారత్పై రెచ్చగొట్టిన అదే ఉగ్రవాదులు ఇప్పుడు స్వదేశానికి తిరిగొస్తున్నారు. అంటే పగలంతా ఆహారం కోసం వెళ్లిన కోడి చివరికి ఇంటికి చేరుతుంది. ఇప్పుడు పాకిస్తాన్లోనూ ఉగ్రవాదుల పరిస్థితి అలాగే ఉంది. గత 18 నెలలుగా పాకిస్తాన్లో ఉగ్రవాదులు అనూహ్యంగా పెరిగారు. ఈ దాడుల్లో ఎక్కువగా తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీనే బాధ్యత వహించింది. సైద్ధాంతికంగా తాలిబాన్లతో జట్టుకట్టిన ఉగ్రవాద సంస్థ
చేస్తుందని టీటీపీ 2022 నవంబర్లో కాల్పుల విరమణ ఏకపక్షంగా ముగిసింది. అప్పటి నుంచి పాకిస్తాన్లోని భద్రతా దళాలను టీటీపీ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. టీడీపీ దాడుల్ని అడ్డుకోవాలని, ఆపేసేలా చెప్పాలని తాలిబాన్లను పాకిస్తాన్ పదే పదే కోరింది. కానీ ఇస్లామాబాద్ ఆందోళనలు మాత్రం పట్టనట్టు తాలిబాన్లు వ్యవహరించారు. ప్రస్తుతం ఇస్లామాబాద్, కాబూల్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఒకవేళ ఉగ్రవాద నిరోధక సైనిక చర్యను ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ చేపడితే ఎలా ఉంటుంది? నిజానికి గతంలోనే ఆఫ్ఘనిస్తాన్పై 2023లో పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. అప్పటి నుంచి ఉగ్రవాదులు మరింతగా రెచ్చిపోయారు. 2023లో ఏకంగా 700 ఉగ్రదాడులు జరిగాయి. ఈ హింసాత్మక దాడుల్లో ఏకంగా 1000 మంది మేర చనిపోయారు. చాలా వరకు ఉగ్రదాడులు ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. అంతేకాదు 2024లోనూ ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. చైనీస్ స్థావరాలు, చైనీయులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరిగాయి. మార్చిలో చైనీస్ ఇంజనీర్ల కాన్వాయ్పై జరిగిన దాడిలో కనీసం 5 చైనీయులు, 1 పాకిస్తానీ మరణించారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపికలో భాగంగా డ్రాగన్ కంట్రీ $6,200 కోట్ల పెట్టుబడిగా పెట్టింది. అయితే పాకిస్తాన్లో ప్రధానంగా చైనీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. దీంతో పాకిస్తాన్పై కమ్యూనిస్ట్ కంట్రీ ఆగ్రహంగా ఉంది. ఇటీవల చైనాకు వెళ్లిన పాకిస్తాన్ ప్రధానికి జిన్పింగ్ భారీగానే షంటినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు నిధులు లేవని తేల్చి చెప్పింది. దీంతో షెహబాజ్ ఖాళీ చేతులతోనే తిరిగొచ్చారు. పాకిస్తాన్కు పూట గడవాలంటే నిధులు కావాలి. అందుకు చైనా మాత్రమే సహకరించగలదు. చైనా ఆగ్రహానికి కారణమైన ఉగ్రవాదంపై ఏదో ఒకటి చెయ్యాలి. ఈ నేపథ్యం చైనాను మాయ చేసేందుకు, ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్ తాజాగా మిలిటరీ ఆపరేషన్ అంటూ కొత్త నాటకానికి తెరతీసింది. వాస్తవం చెప్పాలంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు కేవలం భద్రతా బలగాలను, చైనీయులను మాత్రమే టార్గెట్ చేశారు. సాధారణంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లో అయితే రద్దీ ప్రాంతాలను ఎంచుకుంటారు. ఎక్కువ మందిని హతమార్చడమే లక్ష్యంగా చేసుకుంటారు. కానీ పాకిస్తాన్లో అలా కాదు. కేవలం పోలీసులు, సైన్యాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటున్నారు. అందుకే భద్రతా దళాలకు ప్రజలు పెద్దగా మద్దతు ఇవ్వడం లేదు. అయితే ఉగ్రవాదాన్ని అణచివేయాలని పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చింది. తాలిబాన్లే ఈ ఉగ్రవాదానికి కారణమని పాకిస్తాన్ వాదిస్తోంది. అయితే తాలిబాన్లతో సత్సంబంధాలు ఉన్న చైనా మాత్రం సైలెంట్ గా ఉంది. కేవలం పాకిస్తాన్ మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోంది. అంటే తాలిబాన్ల విషయమై 2 దేశాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పాకిస్తాన్కు తాలిబాన్లు శత్రువులుగా మారారు. కానీ చైనాకు మాత్రం మిత్రులుగా మారారు. ఇదే పాకిస్తాన్కు మింగుడు పడటం లేదు. పైగా తాలిబాన్లపై ఒత్తిడిని తీవ్రం చేసే ఇస్లామాబాద్ పైనే బీజింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం కూడా లేకపోలేదు. చైనాకు సంబంధాల కంటే తన ప్రయోజనాలే ముఖ్యం. అసలే అప్పుల కోసం ఆరాటపడుతున్న పాకిస్తాన్తో చైనాకు పనేముంది? ఇప్పుడు కేవలం తమ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. దాదాపు పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీ దూరం పెట్టేసింది. పైకి మాత్రం ఏదో అలా సంబంధాలను కొనసాగిస్తోంది. ఉగ్రవాదం బాధేమిటో పాకిస్తాన్కు ఇప్పుడు తెలిసొస్తోంది. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది?